హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తులసి వైబ్స్. అందరూ బాగున్నారండి? అందరూ బాగుండాలని, అందులో నేను ఉండాలని కోరుకుంటూ ఈరోజు వ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నానండి. ఇలా మనకి ఉదయాన్నే ఇల్లులు అన్నీ గుమ్మాలు అన్నీ ఊడ్చేసుకున్న తర్వాత ఇలా పువ్వులు అయితే కొంచెం అక్కడక్కడ డెకరేషన్గా వేసుకుంటున్నానండి. ఇవి పువ్వులు అనేవి లక్ష్మీదేవికి స్వరూపం అండి. లక్ష్మీ రూపాలన్నమాట. పువ్వుల్లో, పాలల్లో, కాయల్లో, పెరుగులో ఇలా ప్రతి చోట లక్ష్మి అంటే డబ్బు రూపేనా కాదండి. మనకి కనకదార స్తోత్రంలో మనకి శంకర్ భగవత్పాదులు చెప్పారు కదండి, జగద్గురువులు. మా అమ్మమ్మ గారు చెప్పేవాళ్ళు అన్నమాట. భిక్షాటన చేస్తూ ఒక ఇంటి దగ్గరికి వెళ్ళారంట శంకరాచార్యులు. అప్పుడు ఆ ఇంట్లో ఉండే గృహిణి ఉంటారు కదా, ఆమె చాలా బీద గృహిణి అనమాట. అంటే చాలా కష్టాలు పడుతూ ఆ ఇంట్లో ఒక భిక్ష పాత్ర ఉంటుంది కదండి, ఆ ఉసిరికాయని తీసుకొచ్చి ఆయన భిక్షాటనకు వచ్చారట శంకరాచార్యులు. ఆ భిక్ష పాత్రలో ఆవిడ దగ్గర అంటే ఏమీ లేవన్నమాట. ఇంట్లో బియ్యం కానీ ఏమీ లేకపోతే ఆ ఉసిరికాయ ఒక్కటే ఉందని ఆమె చూడండి, అసలు ఆమె దాతృత్వానికి మనం మెచ్చుకోవచ్చు అనమాట. ఆ ఉన్న ఉసిరికాయని కూడా ఆ భగవత్పాదులు శంకర్ భగవత్పాదులకి సమర్పించారట. ఆమె భక్తి శ్రద్ధలతో వేసిందట ఆ ఉసిరికాయ. శంకరాచార్యుల ఆమె పరిస్థితిని ఆయన దివ్య దృష్టితోటి చూశాడట. అప్పుడు ఆయన మనస్సు కరుణాతరంగమై భక్తితో లక్ష్మీదేవిని ఈ శ్లోకంతో స్తుతించాడంటండి. ఆయన లక్ష్మీదేవి అప్పుడు సాక్షాత్కరించిందంట. అప్పుడు శంకర భగవత్పాదులు లక్ష్మీదేవితోటి అన్నారట, ఆ పేదరాలిని కరుణించమని ప్రార్థించారట. గత జన్మందు దోషం వలన ఆమె పేదరాలయ్యింది. అయినను శంకరుని భక్తితో ఉసిరికాయ సమర్పించింది కదా మీకు, దాని వలన ఆమెకు ఆ దోషము తొలగిపోయి లక్ష్మీదేవి బంగారు ఉసిరికాయల్ని కురిపించిందంటండి. ఆ గృహిణి యొక్క పేదరికం అంతా పోయిందట. ఇలా మా అమ్మమ్మ గారు సాయంత్రం పూట అలా సన్నజాజులు ఉంటాయి కదండి, అవి కట్టుకుంటూ అలా చెప్తూ ఉండేవాళ్ళు అనమాట. ఎక్కువ దేవుళ్ళ గురించి మనకి తెలియనివి ఆవిడ ఎప్పుడెప్పుడో అన్నీ ఏది అడిగినా కూడా ఆవిడ దగ్గర సొల్యూషన్ ఉంటుందండి. అంటే వాళ్ళు ఎక్కువ పురాణాలు, కథలు అవన్నీ ఇప్పట్లాగా అంటే కొన్ని ఇప్పుడు ఉంటాయి కదండి, మ్యూజిక్ ఎక్కువ ఉండేసి అసలు పాటే అర్థం కాకుండా ఉంటాయి కదా. అలా కాకుండా చాలా ప్రశాంతమైన పాటలు కానీ, ఆ పాత రోజుల్లో పాటలు కూడా అన్నీ కంటతా అయిపోయాయండి పాడే వాళ్ళకు కూడా. అలా మా అమ్మమ్మ గారు అయితే ఎక్కువ ఇలా చెప్పేవాళ్ళు అనమాట. ఆమె కుంకుమ పెట్టుకునేటప్పుడు కూడా మనం పురుషులం కానీ స్త్రీలం కానీ అట్లా కుంకుమ ధరించేటప్పుడు కూడా ఇలా ఒక స్తోత్రం ఉంటుందండి, ఒక శ్లోకం అన్నమాట. ఆ ఎందుకంటే మనం స్త్రీ పురుషులము ప్రతి ఒక్కరు కూడా బొట్టు ధరించాలంటండి. భూమధ్య స్థానంగా ఆ రెండు కనుబొమ్మల మధ్యన దేహము అందలి ఆ క్రమంలో పరమాత్మ స్థానం ఉంటుందంటండి. ఆ స్థానంలో మనం బొట్టు ధరించడం వలన పరమాత్మను ఆరాధించినట్లు అనమాట. అందుకని మనం పూజ చేసేప్పుడు కానీ ఏదైనా శుభకార్యం చేసేప్పుడు కానీ ఆ బొట్టు అనేది రెండు కనుబొమ్మల మధ్యన ధరిస్తాము. అప్పుడు ధరించేప్పుడు శ్లోకం కూడా మా అమ్మమ్మ గారు అప్పుడు రాసుకున్నారనమాట. ఆవిడే ఆ పుస్తకంలోది నేను రాసుకున్నాను. కుంకుమం శోభనాం దివ్యాం సర్వదా మంగళప్రదం ధారణే నాస్య శుభదాం శాంతిరస్తు సదా మమ. అంటే కుంకుమ మంగళప్రదమైనది, ఎల్లప్పుడూ శుభాలను కలుగజేస్తుంది. దీనిని ధరించటం వలన ముఖానికి శుభము చేకూరును. ఈ కుంకుమ వలన ఎల్లప్పుడూ శాంతి కలుగాక సౌభాగ్యం కలుగాక అని అంటండి అర్థము. ఇలా మా అమ్మమ్మ అయితే అవి మొత్తం ఆ శ్లోకాలకి అర్థం కూడా అండి, వేమన పద్యాలకి మనకి సుమతి శతకాలకి అర్థం తాత్పర్యం అలా ఎలా ఉంటాయో ఆ శ్లోకం చదివి ఆ శ్లోకానికి అర్థం కూడా చెప్పేవాళ్ళండి. మనకి చాగంటి వాళ్ళు వీళ్ళందరూ చెప్తారు కదండి, అసలు ఎంత చక్కగా చెప్తారు చాగంటి వారు. మొన్న ఒక శ్లోకం చెప్పారండి, అది వింటుంటే నాకు చాలా నవ్వు వచ్చిందనమాట. నేను పూజ అది చేసుకుంటూ కనకదార స్తోత్రం ఆ శ్లోకం అయితే మీకు చెప్తానండి. ఆయన శ్లోకం కాదు, ఒక మాట చెప్పారనమాట. మనకి నాలుక ఉంటుంది కదండి, పళ్ళు నాలుక గురించి అనమాట. నాలుక నిందట పళ్ళుని మీకు ఎలా కృతజ్ఞత చెప్పాలో నాకు తెలియట్లేదు. మీ 32 మంది కలిసి నాకు ఏ పదార్థమైనా కానీ ఆ పదార్థాన్ని
బాగా నమిలి నాకు అందిస్తున్నారు, దానివల్ల నేను తినగలుగుతున్నాను, రుచిగా చూడగలుగుతున్నారు, మీ రుణం ఎలా తీర్చుకోగలను అని అడిగిందంటండి నాలుక. అప్పుడు పళ్ళు అన్నాయట, నువ్వు మేము నమిలి నీకు హెల్ప్ చేసి ఇచ్చింది తిని చక్కగా గమ్ముగా ఉండు, అంతేకాని ఇట్లా ఏది పడితే అది మాట్లాడితే పక్కన వాళ్ళు నీ పళ్ళు రాలుతాయి అంటున్నారంట, నువ్వు మాట్లాడే వాటి వలన మాకు ఇబ్బంది కలుగుతుంది అని పళ్ళు అన్నాయంటండి. దీని అర్థం ఏంటంటే, మనం సహాయం చేయకపోయినా పర్లేదు కానీ గమ్ముగా అంటే సహాయం చేసే వాళ్ళని కూడా ఆపే ప్రయత్నం అయితే చేయకూడదండి ఎవరికి. ఈ విధంగా పళ్ళు మా రుణం తీర్చుకోవాలి అనుకుంటే నువ్వేం మాట్లాడకుండా మేము పెట్టింది తిని ఆస్వాదిస్తూ ఉండమని నాలుకతో అన్నాయన్నమాట. ఇది చెప్తుంటే చాగంటి వారు నాకు చాలా నవ్వొచ్చిందండి. నవ్వనే కాదు, తర్వాత ఆలోచిస్తే నిజమే కదా అనిపించింది. ప్రతి ఒక్కరూ కూడా శ్రావణ మాసంలో కానీ నవరాత్రుల్లో కానీ ఎప్పుడైనా కూడా శ్రావణ మాసంలో ముఖ్యంగా లక్ష్మీదేవిని మనం ప్రార్థిస్తామండి. మామూలుగా నార్త్ ఇండియన్స్ అయితే శివుణ్ణి ప్రార్థిస్తారనమాట ఆ శ్రావణ మాసంలో. అందుకని మనం శ్రావణ మాసం లక్ష్మీదేవిని దృష్టిలో పెట్టుకొని ప్రతిరోజు సాయంత్రం పూట, మీకు ఉదయం వీలు కాకపోయినా సాయంకాలం పూట ఏదైనా కొంచెం దీపారాధన పండో ఫలమో పెట్టుకొని కనకదారా స్తోత్రం ఒక్కటైనా చదువుకోండి. ఆ కనకదారా స్తోత్రం వలన మనకి ఏంటంటే, ఈ శంకర భగవత్పాదుల కథ ఒక్కసారి మీరు విన్నారంటే మీరందరూ తప్పకుండా శంకర భగవత్పాదులు ఇందులో చెప్పారు కదా, ఉసిరికాయలు, బంగారు ఉసిరికాయ, బీదరాలి కథ, ఇలాగా మనకి ఇవి కూడా అండి. చారుమతి కథలో కూడా చూశారు కదా, మనం ఎంతో నిష్టగా ఒక్కళ్ళం చేస్తే కుదరదండి, 10 మంది చేత ఈ వ్రతం అందరి చేత చేయిస్తే వాళ్ళు కూర్చొని లేచేలోపు అవన్నీ గాజులు బంగారం అయిపోయినాయి, ఆ కాళ్ళకి పట్టీలు వచ్చేసినాయి. అవన్నీ చారుమతి కథలో ఉన్నాయి కదండి, వరలక్ష్మి వ్రతం కథలో. ఇలా మనం అవి జరిగినవేనండి పూర్వం. ఏదైనా కూడా మనకి పూర్వంలో జరిగినవన్నీ మన పెద్దవాళ్ళు కథల రూపంలో కానీ వాళ్ళ పెద్దవాళ్ళు చెప్పినవి అలా విని కానీ అలా చెప్పటం జరుగుతుంది. అందుకని మనం తెలిసినప్పుడు ఏదో ఒకటి, మనకి పెద్ద పెద్ద శ్లోకాలు అక్కర్లేదండి. కనకదారా స్తోత్రం స్టార్టింగ్లో మనకి కొంచెం కామాలు అవన్నీ మీరు 2-3 సార్లు టీవీలో భక్తి టీవీ ఛానల్లో మనకు వస్తాయండి. మీరు పెట్టుకొని మనకి బుక్లో ఎక్కడో మనకి కామాలు పెట్టుకోవాలి, ఎక్కడ ఆపుతున్నారు, ఎక్కడ చదువుతున్నారు వింటూ చదవండి. ఫస్ట్ స్టార్టింగ్ మీరు యూట్యూబ్లో కానీ మనకి భక్తి టీవీ ఛానల్లో కానీ మీరు నేర్చుకోవాలనుకున్నప్పుడు మనకి ఆ ఛానల్లో రాదు కదండి, యూట్యూబ్లో అయినా పెట్టుకొని మీరు బుక్లో చదువుతూ అక్కడ ఎట్లా వింటూ చదవండి. ఎక్కడ ఆపుతున్నారు, ఎక్కడ చదువుతున్నారు, వందే వందారు మందారం ఇందిరానందం అది అలా కొంచెం చదువుతూ స్లోగా మనం నేర్చుకున్నామంటే ఒక 4 times డైలీ, మనం డైలీ కాదండి, డైలీ ఒక్కసారి 4 days చదవండి మీరు. మనకి అది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అన్నమాట, తప్పులు పోకుండా వచ్చేస్తుంది. ఈజీగా కూడా ఉంటుందండి. లలితాపారాయణ అదంటే మనకి చాలా టైం పడుతుంది, అంటే మినిమం ఒక 1/2 hour 40 minutes పైన పడుతుంది. అందుకని మీరు ఈ కనకదారా స్తోత్రమైన లక్ష్మీ అష్టోత్తరం అవైనా చేసుకుంటే శ్రావణ మాసంలో మంచిదండి. కుంకుమతో కొంచెం అష్టోత్తరం అలా చేసుకొని లలితాపారాయణ వీలున్న వాళ్ళు లలితాపారాయణ చదువుకోండి, చాలా మంచిదన్నమాట. ఇలా మనం పూజించుకొని హారతి అది అయితే ఇస్తున్నానండి. లక్ష్మీ అష్టోత్తరం, కనకదారా స్తోత్రం అలా చదువుకుంటే కొంచెం ప్రశాంతంగా ఉంటుంది. ఇంత పూజ చేసి కూడా మనం ఏవైనా 4 శ్లోకాలు చదువుకుంటే కొంచెం ఆ పూజకు అనేది అంటే పరిపూర్ణత ఏర్పడుతుందన్నమాట ఆ పూజ అనేది. ఇలా మొత్తం దేవుడి పటాలన్నిటికైతే చామంతి పూలు, గులాబీ పూలు అలంకరించుకున్నానండి. పారిజాతం కూడా మన దొడ్లో చాలా బాగా పూస్తున్నాయి. అవి కూడా డైలీ చిన్న చిన్న దండలు అలా, అంటే ఒక్కోసారి టైం ఉండదు కదండి, అలా విడిగా అయినా అష్టోత్తరంలో అయినా ఉపయోగించుకుంటున్నాను.
అందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా శ్రావణ మాసంని ఎంతో చక్కగా భక్తి శ్రద్ధలతో చేసుకోండి. మీ వీలును బట్టి ఒక్క దీపమైనా వెలిగించి ఓం శ్రీం శ్రీయే నమః, ఓం శ్రీం శ్రీయే నమః అని ఒక 11 సార్లు అలా అయినా కొంచెం కుంకుమ అమ్మవారికి సమర్పించి అంటే మీకు శ్లోకాలు ఇవన్నీ కొంచెం కొంతమంది మోడ్రన్ వీళ్ళు ఉంటారు కదండి, జాబ్స్ వాళ్ళు కానీ అలా వాళ్ళకి కుదరని వాళ్ళు వాళ్ళ శక్తిని బట్టి వీలుని బట్టి కూడా ఒక నమస్కారం పెట్టుకొని చదువుకుంటే మంచిదండి. తర్వాత నా పూజ అది అయిపోయిన తర్వాత జ్యూస్కి అయితే కీర, బీట్రూట్, యాపిల్ ఇవి వేసుకున్నానండి. యాపిల్ వేస్తే చాలా బాగుంది, అందుకని కట్ చేసేసి కొంచెం పీసెస్ అవి యాపిల్ యాడ్ చేస్తాను. ఒక దానిమ్మ, యాపిల్ అయితే పూజ అయిపోయిన తర్వాత నిన్న పెట్టిన ఫ్రూట్స్ ఈరోజు కట్ చేసుకుంటానండి. మేము తినటానికి అలాగా ఈవినింగ్ టైం స్నాక్స్ లాగా అలా తినటానికి వంట చేసేటప్పుడే ఫ్రూట్స్ కూడా అన్నీ కట్టి పెట్టేస్తాను. ఇలా కూరగాయలు కట్ చేసేప్పుడే ఉప్మా చేస్తున్నానండి. గోధుమ రవ్వ ఉప్మా అన్నమాట. సన్న గోధుమ రవ్వ, మామూలుగా బ్రౌన్ది తీసుకుంటాను నేను. పెద్ద సైజు అంటే మాకు తినరండి, ఇష్టపడరు. బొంబాయి రవ్వ కన్నా పెద్దగా ఉంటుంది, గోధుమ రవ్వ కన్నా చిన్నగా ఉంటుంది. సన్న సైజు బ్రౌన్ కలర్లో ఉంటుందన్నమాట. అదైతే కొంచెం బాగా మనం దోశలో అయినా పెట్టుకోవచ్చు, విడిగా అయినా తినచ్చండి. మనకి ఈజీగా అయిపోతుంది అనమాట. తాలింపు వేసుకొని ఒక ఉల్లిపాయ, ఒక పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, ఆ పోపు దినుసులు ఇవన్నీ వేసుకొని ఫ్రై అయిన తర్వాత తగినంత వాటర్ పోసేసుకోవాలండి. అల్లం ముక్కలు కూడా వేసుకోవచ్చు, చాలా టేస్ట్గా ఉంటుందన్నమాట. ఇలా మొత్తం అయితే చేసుకుంటున్నానండి ఉప్మా. ఉల్లిపాయలు అవి వేసేప్పుడు కొంచెం స్టవ్ మీదే కదా, అవన్నీ తుడిచినాయే కాబట్టి ప్రాబ్లం ఏం లేదు. ఇలా వేసేసుకున్నానండి. ఉల్లిపాయలు కొంచెం మరీ ఎక్కువ వేయించకూడదండి, మనం తినేప్పుడు కొంచెం తగులుతూ ఉంటే బాగుంటాయన్నమాట. ఇలా మనం తాలింపు అది పడ్డప్పుడు చిన్న ఆయిల్ డ్రాప్స్ అవి పడతాయి కదా, అవి ఎప్పటికప్పుడు మనం క్లీన్ చేసుకున్నామనుకోండి, మనకి స్టవ్ అనేది కొంచెం ఎక్కువసేపు బర్డన్ లేకుండా క్లీన్ చేసుకునే పని ఉండదండి. మనం వీక్లీ వన్స్ అయితే క్లీన్ చేస్తాను. నేను ఎప్పుడైనా నీస్కూర్లు అలా వండుతాను కదా, మామూలుగా సండేనే వండుతాంలేండి. అలా వండినప్పుడైతే సండే నైట్ పడుకునేప్పుడు గ్యాస్ కట్టు అంతా మొత్తం తుడిచేసి కొంచెం కంఫర్ట్ వేసేసి వాటర్లో మూతది పెట్టకుండా కిచెన్లో అలా లీవ్ చేస్తానండి. మార్నింగ్ లేచేలేకే ఫ్రెష్ లుక్ వస్తుంది, అసలు ఫ్రెష్ స్మెల్ వస్తుందండి. మొత్తం క్లీన్ చేసేసుకుంటే చూస్తానికి కానీ వాసన స్మెల్కి కానీ చాలా బాగుంటుంది. ఈలోపు బీట్రూట్ చట్నీ కోసం అనేసి పచ్చిమిర్చి, బీట్రూట్ కట్ చేస్తున్నానండి. ఈ చట్నీ మీరు తిని చూడండి, బాగలేదు అంటే మీరు నాకు స్ట్రైట్గా బ్యాడ్ కామెంట్స్ అయినా పెట్టండి, అంత బాగుంటుందండి. బాగుంటే మాత్రం బాగుంది అని చెప్పండి. ఆయిల్లో పచ్చిమిర్చి, ఒక బీట్రూట్ తీసుకున్నానండి. మన కారానికి తగినట్లుగా మీరు బీట్రూట్ ఎక్కువ క్వాంటిటీ వేస్తే ఆ క్వాంటిటీకి తగ్గట్లుగా మిర్చి యాడ్ చేసుకోండి. పచ్చిమిర్చి, బీట్రూట్ ఆయిల్లో ఫ్రై చేయాలండి. కొంచెం ధనియాలు, జీలకర్ర వేసి ఇలాగే చేయండి. మీరు బాగాలేకపోతే అప్పుడు అడగండి. క్యారెట్ అది వేయట్లేదులేండి జ్యూస్లోకి. ఈ పచ్చిమిర్చి, బీట్రూట్, ధనియాలు, జీలకర్ర ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి కొంచెం సేపు. ఫ్రై చేసుకున్న తర్వాత మనం పచ్చి కొబ్బరిని కూడా వేసి మూత పెట్టేసేసుకోండి, మగ్గిపోతుందన్నమాట. పచ్చి కొబ్బరి కొంచెం మనం బీట్రూట్లో పావు క్వాంటిటీ వేసుకోండి. మనం 100 గ్రామ్స్ బీట్రూట్ ముక్కలు అనుకోండి, 25 గ్రామ్స్ కోకోనట్ పచ్చిదండి యాడ్ చేసేసుకొని తగినంత చింతపండు, సాల్ట్ వేసుకోండి. ఇవంతా మొత్తం ఫ్రై అయిన తర్వాత చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోండి. ఆ తర్వాత కొంచెం ఆయిల్, ఆవాలు, ఇంగువ, కరివేపాకు, ఎండుమిర్చి ఇవేసి తాలింపు పెట్టుకోండి. బీట్రూట్ చట్నీ మిక్సీ పట్టిన తర్వాత బాగా బ్లైండ్గా అంటే మెత్తగా పేస్ట్ చేసేసేయండి.
ఒక్కసారి ఇది వేడి వేడి అన్నంలో కానీ, చల్లన్నంలో కానీ, దోశలో కానీ, ఇడ్లీలో కానీ తినండి. మీరు అన్నంలోకి తిని చూడండి, అసలు ఎక్సలెంట్గా ఉంటుంది. ఈ చట్నీకి ఇవి ప్రిపేర్ చేసుకొని ఫ్రూట్స్ అన్నీ కట్ చేసుకున్నానండి. ముందు రోజు దేవుడి దగ్గర పెట్టిన ఫ్రూట్స్ అవన్నీ అయితే నేను ఇలా కట్ చేసేసుకొని ఈరోజు ఫ్రెష్గా మళ్ళీ స్వామికి పెడతాను. ఆ మిగిలిన సీడ్స్ దగ్గర ఉండే యాపిల్స్ ముక్కలు, లేయర్స్, క్యారెట్, కీరా, బీట్రూట్ కొంచెం ముక్కలు అయితే జ్యూస్లోకి తీసుకున్నాను. ఇవైతే ఇలా మూతలు పెట్టేసుకొని, ఇవి చాలా బాగున్నాయండి. గాజు బౌల్స్ మన ఛానల్లో చూపించాను కదా, నేను తీసుకున్నాను సెట్ అనేసి. ఇవి నాకు బాగా నచ్చాయి అన్నమాట. మనకి ఏ ఐటెం ఉన్నది క్లియర్గా తెలుస్తుంది. ఆ మూతలు పెట్టేసేసి మనం ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసేసుకోవచ్చు, నీట్గా ఉంటుంది. ఇవన్నీ కట్ చేసేలోపు ఉప్మా అయితే అయిపోయిందండి. బ్రేక్ఫాస్ట్, కాఫీ అయితే మార్నింగే ఇచ్చేసాను కదా మా వారికి. తర్వాత బీట్రూట్ చట్నీ కోసం అనేసి బాండి పెట్టేసేసుకున్నాను. మనం ఈ ఇత్తడి పాత్రలో ఏంటంటే కొంచెం ఉడకటానికి ఇంకా టైం ఉంది అనే ముందే ఆపేసేయండి. 90% కుక్ అయిన తర్వాత స్టవ్ ఆపేసామంటే ఆ బౌల్కున్న హీట్ తోటే మిగతాదంతా మగ్గిపోతుందండి. దీనికి ఉన్న బెనిఫిట్ మట్టి పాత్ర, ఇత్తడి పాత్రకు ఉన్నది ఇది బెనిఫిట్ అనమాట. తర్వాత మీరు కుకింగ్ అయిపోగానే దీన్ని డిష్ అవుట్ చేసుకోండి, లేదంటే సర్వ్ చేసుకోండి. అంటే వడ్డించుకోండి, లేదంటే వేరే పాత్రలోకి తీసుకోండి. లేదంటే కొంచెం కలర్ ఏంటంటే ఇత్తడి పాత్రలో వండుతాం కదా, ఇత్తడి కాదండి యాక్చువల్లీ ఇది కంచు పాత్ర. ఇత్తడి అంటే ఇవి కోటింగ్ అది వేస్తారు కదా, లోపల కడాయి వేస్తారు కదా, కడాయి వేసి వాడను అనమాట. నేను నార్మల్ కంచు టైప్లో తీసుకున్నాను, కడాయి లేకుండా ఉంటుంది. ఇవి బాగున్నాయండి ఇత్తడివి. నేను 2 చిన్న చిన్నవి కూరకు ఒకటి, అన్నంకి ఒకటి అలా తీసుకున్నాను అనమాట. అందులో పొంగలి కూడా పెడతాను, నీసు కూరలు అయి ఉండను కాబట్టి. ఈ కూరగాయ ముక్కలన్నీ చెట్లు పాదుల్లో పోసుకుంటానండి. తొక్కులు ఇవన్నీ ఉంటాయి కదా, పీల్ తీసేసినవి. ఇవి చాలా బలమండి మొక్కలకి. మొత్తం వంట పని అదైతే అయిపోయిందండి, అన్నీ సర్దుకుంటున్నాను. బీట్రూట్ చట్నీ అయితే ఆరిన తర్వాత మిక్సీ పట్టుకుంటాను. వేడి మీద ఎప్పుడు మనం మిక్సీ వేయకూడదండి, బ్లేడ్స్ ఇది అవుతాయి. కొంచెం పొరపాటున ఒలికిందంటే పైన పడుతుంది. వంట అయిపోయింది, ఇంకా కొంచెంసేపు టీవీ అది చూస్తానండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ టైం. హ్యావ్ ఏ సేఫ్ డే. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.